మాంకాళి అమ్మవారు వెనక దాక్కుంటే తప్పుతుంది అనుకుంటున్నావా? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. అంటే పుచ్చుకోండి నా పిల్ల ఆడుతున్నాను. కళ్ళు కనపడా? నాకెందుకు కళ్ళు కనపడవు అండి? దానికోసం నా ఆటకు ఆడాను అంతే. అయితే మొగుడు కళ్ళు పోవాలని మొక్కుకున్న ఆ పతివ్రతనా నీ భార్య? పతివ్రత బండాలను దాంతో వేగలేక తప్పుతున్నానండి. ఇంతకీ తమరెవరండి? నేనా? నేను పరదేశి. అయితే మీరు కూడా ఆడదాని బాధకు తట్టుకోలేకే పరదేశి అయ్యారా? కాదు, పగ సాధించడానికి పని పట్టడానికి. అయితే ఆ ఉపాయం ఏదో నాకు కూడా కాస్త చెప్పండి. నేను మా పతివ్రత పని పడతాను. నేను ఇక్కడ ఉండటం లేదు, వెళ్ళిపోతున్నా. నేను ఉండదలుచుకోలేదండి, ఉన్నానా? మా మహంకాళికి నా కళ్ళు పోలేదని తెలిసిందంటే ఏ జిల్లేడు పోలో తీసుకొచ్చి నా 2 కళ్ళు పోగొట్టి తాను పతివ్రతను అనిపించుకుంటుంది. కదండి బాబు, మనిషికి మనిషి తోడు. రండి బాబు, రండి రండి రండి. అబ్బా, ఇక నేను నడవలేను. ఇక్కడ కూర్చుంటేలా? ఈ దగ్గరలో ఏదైనా గ్రామం ఉందో చూద్దాం పద. ఏమిటిది పలకి ఆకాశంలో ఎగురుతుంది? మోహిని, ఎవరు నీవు? ఓహో, తెలియకే నా పేరు పెట్టి పిలిచావా? ఒంటరిదాన్నని కొంటిగా మాట్లాడడం కాకపోతే ఒంటరిదానివా? నీకేం కర్మ? నాతోరా జంటగా జీవిద్దాం. అవును మోహిని, నేను అవంతిపురం నాగవర్మన్, ప్రఖ్యాత శిల్పిని. విచిత్ర వస్తువులు చేసి మహారాజులకిచ్చి పారితోషికాలు పొందుతూ ఉంటాను. ఆ ఎగిరే పల్లకిని విచిత్రపురం మహారాజుకిచ్చి అర్ధరాజ్యం సంపాదించుకోవాలని పెడుతున్నాను. నాతో హాయిగా రాజు రాణిలా జీవితం. గుర్తొచ్చింది. ఆడదంటే దెయ్యం. ఇక ఈ జన్మలో ఆడదాన్ని తలపెట్టను. ఎక్కడుంటే మనకు కూడా ఏం చేస్తుందేమో వెళ్ళిపోదాం కదా. ఇది ఎగిరే పలక, ఇంట్లో వెళ్ళిపోతాం. సరేలే, దీని పిసలు తెలుసుకునేసరికి మనం తెగి కడుపులోకే పోతాం. అయితే ముందు దీన్ని ఎక్కడి నుంచి ఎత్తుకోవాలి.
నేటి 4వ దినం యువరాజు చంద్రసేనుల వారికి జన్మదిన మహోత్సవం జరుగుతుంది. వారికి కానుకగా ఇవ్వటానికి అపూర్వమైన వస్తువు ఏదైనా తెచ్చి ఇచ్చిన వాళ్లకు చిత్రసేన మహారాజులం గారు అభ్యర్థిస్తారు. విన్నావా సాధింపు? విన్నాను. అపూర్వమైన వస్తువు తెచ్చిచ్చిన వాళ్లకు అర్ధరాజ్యం ఇస్తాడటగా ఈ దేశం మహారాజు. అవును. అన్నట్టు పల్లకి ఉపయోగించే విధం తెలుపనిటగా. అబ్బే, ఆ బిస్సలు అంతు చిక్కండి, రేపు తెలుస్తా. అలాగా, సరే. రాజ్యాధిపతికి రాణి కావలసింది నా కుమార్తె. విచిత్ర వస్తువు తెచ్చి ఇచ్చిన వాళ్ళకు అర్ధరాజ్యం. రాజ్యాధిపతికి రాణి కావలసింది నా కుమార్తె. విచిత్ర వస్తువు తెచ్చి ఇచ్చిన వాళ్ళకు అర్ధరాజ్యం. రాజ్యాధిపతికి రాణి కావలసింది నా కుమార్తె. నన్ను చంపి పలకి కాజేయాలనుకుంటున్నావా? నువ్వు గజకన్నుడు అయితే నేను గోకన్ను. నీటల సంగతి తెలియలేదని చెప్పి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నువ్వు తాళిదంటే నేను నీ తలతనగలని తెలుసు. ఇదిగో ఇద్దరమే సముద్రం. ఇంకెందుకు మనకి ఎత్తులు పయత్తులు. ఆ పల్లకిని చిత్రసేన మహారాజుకి ఇచ్చి అర్ధరాజ్యం సంపాదించుకుందాం, సమానంగా పంచుకుందాం. సరే, ఇప్పుడే తీసుకుపోదాం పద. పల్లకే ఇందులో విచిత్రమే ఉంది. ఇలాంటి పల్లకీలు మేము పుట్టక ముందు నుంచి చూస్తున్నాం. మేము పుట్టింది పల్లకీలో, పెరిగింది పల్లకీలో, పెళ్లికి ఊరేగింది పల్లకీలో, ఇప్పుడు ఉన్నది పల్లకీలో. మాకు కావాల్సింది ఈ పనికి మాలిన పల్లకి కాదు, విచిత్ర వస్తువు. మాది ఒకే మాట, ఒకే బాణం. ఇది విచిత్రమైనదే ప్రభు. ఈ పల్లకి ఆకాశంలో ఎగురుతుంది. ఏమిటి? పల్లకి ఆకాశంలో ఎగురుతుందా? అబద్ధం, సర్వాబద్ధం. మాతో అబద్ధమాడినందుకు ఎగిరేది పల్లకి కాదు, మీ తలకాయలు. సేనాపతి కానివ్వండి. పరీక్షించకుండా శిక్షించడం న్యాయం కాదు మహారాజా. న్యాయమో అన్యాయమో మాకు అనవసరం. పట్లారా చూస్తానే ఫలించండి. అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం. మంత్రి గారు ఏమంటారు? నిజమే ప్రభు. ఇప్పుడేమంటారు మహారాజా? అది మాకు కావాలంట. దిగండి దిగండి. మేము రాం. వస్తే మా తలకాయ తీయించేస్తాను. చచ్చినా మీ తలకాయ తీయించాం. మాది ఒకే మాట, ఒకే బాధ. అనుకున్న మాట ప్రకారం అన్ని జరిపిస్తాం. దిగండి దిగండి. వెళ్దా? పల్లకిని పరీక్షించకుండా అర్ధరాజ్యం ఇస్తున్నారా? పరీక్షించాం, అర్ధరాజ్యం ఇస్తున్నావు. అయితే నన్ను పరీక్షించనివ్వండి. ఓ, 5 1 పిల్లలు ఉన్నారు. కానీ పిల్లలు ఉన్నారు. కానీ 5 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 పిల్లలు ఉ
పరీక్షించండి. సరే, ఈ పల్లకి ఎలా నడుస్తుందో చెప్పండి. ఆ దిశ తిప్పండి, పల్లకి పైకి లేస్తుంది. ఆ బొమ్మ ఇటువైపు తిప్పితే పల్లకి ఆ వైపు వెళ్తుంది. అది కదుగో ఆ దిశ. పల్లకిలో వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తాడు? చెప్పు. తెలియదండి. ఎందుకు తెలీదు? ఇదంతా మోసం, పచ్చి మోసం. అవసరం మహారాజా, పల్లకి దిగే మీద చూపకమునిపై యువరాజు గారు పైకి ఎగిరిపోయారు. ఎగిరిపోకముందు ఎందుకు చెప్పలేదు? తెలుసుకోకుండానే ఎగిరిపోతారని మాకు ఎవరు చెప్పలేదండి. అదంతా మా కలవసం. మీకు 3 దినాలు గడివిస్తున్నాను. చిరంజీవి తిరిగి రాలేదో మీ తలకాయలు మా కంటి ముందు తీసేస్తారు. మాది ఒకే మాట, ఒకే బాణం. అంతవరకు ఉండే చర్చలు చేయండి.